ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్రెండ్స్ ఈ రోజు మన జీకే లార్జ్ క్యాప్ సంబంధించిన ఒక పోర్ట్ఫోలియోని మీతో షేర్ చేసుకుంటాను. ఈ పోర్ట్ఫోలియో మనం రియల్ టైమ్ లో చేయడం జరుగుతుంది. స్టాక్ ఎస్ఐపి పోర్ట్ఫోలియో ఎవ్రీ మంత్ మనం 1 lakh తో ఈ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తున్నాం. 3 years టార్గెట్ పెట్టుకున్నాం 36 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలని. ఈ పోర్ట్ఫోలియో మెయిన్ టార్గెట్ ఏంటంటే మన బ్లూ చిప్ మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ రిటర్న్స్ తీయాలని, అదే విధంగా కొంత 80% కాన్సన్ట్రేషన్ అప్ టు 90% బ్లూ చిప్, రిమైనింగ్ సబ్జెక్ట్ 10 to 20% స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కూడా యాడ్ చేయడం జరిగింది. క్లియర్ గా చెప్పుకోవాలనుకుంటే 80-20 నడుస్తుంది. ఇప్పుడు 80% కాన్సన్ట్రేట్ ఆన్ బ్లూ చిప్ అంటే లార్జ్ క్యాప్ అండ్ రిమైనింగ్ 20% స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కి మనం చేయడం జరుగుతుంది. ఈ చెప్పుకున్నట్టుగా ఎస్ఐపి 1 lakh 3 years, దీన్ని మనం 2.5 lakhs తో ఇన్వెస్ట్మెంట్ ఏప్రిల్ లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 2.5 lakhs, తర్వాత మే నుంచి ఎవ్రీ మంత్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. మెయిన్ ఈ పోర్ట్ఫోలియో యొక్క లక్ష్యం ఏంటంటే లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇచ్చే వాటికంటే బెటర్ రిటర్న్స్ తీయాలి అన్న ఆలోచనతో స్టార్ట్ చేయడం జరిగింది. రూల్స్ ఏంటంటే ఫ్రెండ్, ఓవర్ ఇన్వెస్ట్మెంట్ గానీ ట్రేడింగ్ అసలే ఉండకూడదు. హై క్వాలిటీ ఉన్న స్టాక్స్ ని మనం తీసుకుంటున్నాం. ప్రతి కంపెనీ కూడా డివిడెండ్ హిస్టరీ, డివిడెండ్ పే చేస్తూ ఉండాలి. తర్వాత మేనేజ్మెంట్ క్లీన్ గా ఉండాలి. నిఫ్టీ 500 లో కూడా ఉండాలి. సెక్టార్ వైజ్ బ్రేకప్ ఉంది, లిమిటేషన్స్ ఉన్నాయి. అదే విధంగా స్టాక్ వైజ్ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ నేను మీకు ఒకటి చెప్తాను, చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అరిహంట్ క్యాపిటల్, బజాజ్ కన్స్యూమర్, పీడిఎల్, బిఈఎల్, భారతీ ఎయిర్టెల్, బిహెచ్ఎల్, బిఎస్సి, డిమార్ట్, డాక్టర్ రెడ్డి, జిఎస్ఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెరిటేజ్ ఫుడ్, హీరో మోటార్ కంపెనీ, హిందుస్థాన్ యూనిలివర్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, ఐటీసీ, జియోఫిన్, లారస్ ల్యాబ్, ఎల్ఎన్టీ, ఎంఎండ్ఎం, మోర్ఫిన్ ల్యాబ్, ఓఎన్జీసీ, ఆర్సీఎఫ్, రిలయన్స్, ఆర్బీఎన్ఎల్, ఎస్బీఐ, సిమెన్స్, సన్ఫార్మా, టాటా ఎలక్సీ, టాటా మోటార్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా మోటార్. ఇవి టోటల్ గా 34 కంపెనీస్ ని మనం లోడ్ చేయడం. దీని యొక్క క్యాప్ కూడా ఉంది ఫ్రెండ్స్. 35 కంపెనీస్ కంటే మనం తీసుకువెళ్ళాం. మనం డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా కంపేర్ చేస్తుంటాం. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ ని, అండ్ బంధన్ లార్జ్ క్యాప్ ఫండ్ ని, ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ ని, మన క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ని, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ తో కూడా ఈ మన బ్లూ చిప్ ని, జీకే లార్జ్ క్యాప్ అండ్ బ్లూ చిప్ ని మనం కంపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈచ్ స్టాక్ లో మాక్సిమం 10% కంటే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని కూడా ఒక రూల్ ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాం. మీకు రియల్ టైమ్ లో చేస్తున్నాం అని చెప్పాను కదా ఫ్రెండ్స్. దీన్ని మనం ఇదిగోండి ఏప్రిల్ 2.5 lakhs తో ఏప్రిల్ 18th స్టార్ట్ చేయడం జరిగింది. 2.5 lakhs తో, తర్వాత మేలో ఇదిగోండి 1 lakh అడిషనల్ గా, తర్వాత 50,000 కూడా మనం తీసుకోవడం జరిగింది. 1 lakh మళ్ళీ అడిషనల్ గా 3 lakhs, 95,000, 1 lakh. ఇప్పటికి టోటల్ గా ఇది మనం లోడ్ చేసింది. టోటల్ గా ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో 15,07,314 తో నడుస్తుంది. ప్రాఫిట్ అయితే ప్రస్తుతానికి జస్ట్ 1,09,000 నడుస్తుంది. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూడండి, ప్రస్తుతానికి ఆర్వీఎన్ఎల్, బజాజ్ కన్స్యూమర్, ఆర్సీఎఫ్, ఓఎన్జీసీలు, బిహెచ్ఎల్, హెరిటేజ్ ఫుడ్, డిమార్ట్, రిలయన్స్, టాటా మోటార్స్, జిఎస్ఎఫ్సి, జియోఫిన్, టాటా ఎలక్సీలు ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా లాసెస్ లో ఉన్నాయి. 25, 22, 16, 15, 14, 9 అండ్ 9, 8, 5. ఇప్పుడు బిఎస్సి మన టాప్ లో ఉంది, 86% తో నడుస్తుంది. ఎంఎండ్ఎం 48% ప్రాఫిట్ నడుస్తుంది. మోర్ఫిన్ 46%, ఇన్ఫోసిస్ 38%, భారతీ ఎయిర్టెల్ 31%, టీవీఎస్ మోటార్ 25%, సిమెన్స్ 23%, లారస్ 20%, అరిహంట్ క్యాపిటల్ 19%, టెక్ మహీంద్రా 16%, సన్ఫార్మా 16%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 16%, ఎస్బీఐ 13%, టీసీఎస్ 10%. అండ్ మన టీము ప్రతిరోజు కూడా 35 కంపెనీలని, వాటి ఫండమెంటల్స్ ని చెక్ చేస్తూ ఉంటారు, టెక్నికల్స్ ని చెక్ చేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్ ని మన డీలర్స్ కి అప్లై చేస్తారు. డీలర్స్ అండ్ మన ఫండ్ మేనేజర్స్ కలిపి నిర్ణయం తీసుకొని ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మీకు రియల్ టైమ్ లో. ఇప్పుడు దీని యొక్క బ్రేకప్ ఒకసారి చూద్దాం. ఈ ఫండ్ చూడండి, అరిహంట్ మొత్తం ఇట్లా ఉన్నాయి కదా. లారస్ ల్యాబ్ కి 9.72% పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసాం. పిఎస్సి కి 7.55, హెచ్డిఎఫ్సి కి 6.39, అరిహంట్ క్యాపిటల్ కి 5.57, బజాజ్ కన్స్యూమర్ కి 4.76%, ఓఎన్జీసీ కి 4.55, మోర్ఫిన్ ల్యాబ్ 4.40. అదేవిధంగా లీస్ట్ అలొకేషన్ లో టీసీఎస్ జస్ట్ 0.84% ఉంది, హీరో మోటార్ కంపెనీ 0.86% ఉంది, హిందుస్థాన్ యూనిలివర్ 0.9 అండ్ సన్ఫార్మా 0.92 ఇట్లా ఉన్నాయి కదా. ఇది టోటల్ గా మనం ఈ బ్లూ చిప్ లార్జ్ క్యాప్ జీకే ని మనం ఎస్ఐపి స్టాక్ ఎస్ఐపి రన్ చేస్తున్నాం. మెయిన్ గా చూడండి, అన్ని కూడాను ఎక్కడ కూడాను మనం ఏదైతే రూల్స్ ఫ్రేమ్ వర్క్ చేసుకున్నామో వాటిని దాటి వెళ్ళవండి. కంపల్సరీ ఆ రూల్స్ ఫ్రేమ్ వర్క్ ని కంపల్సరీ మనం తీసుకువెళ్తుంటాం. చూడండి, టాటా ఎలక్సీ, సిమెన్స్ ఇవన్నీ కూడాను లార్జ్ క్యాప్ కంపెనీస్ అండి. ఎవ్రీ మంత్ మనకి ఎస్ఐపి అమౌంట్ రాగానే పోర్ట్ఫోలియోని రివ్యూ చేస్తారు. దేనికైతే ఎలకేషన్ చేయాలో ఎలకేషన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఆటోమేటిక్ గా మన డీలర్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు విత్ క్లయింట్ పర్మిషన్ ఓన్లీ. సో ఇది మన లార్జ్ క్యాప్ సంబంధించిన విషయాలు. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే వీటిల్లో ఏ ఇన్ఫర్మేషన్ చూడండి, టాటా ఎలక్సీ గానీ, సిమెన్స్ గానీ, హీరో మోటార్ గానీ, డిమార్ట్ ఇవన్నీ కూడాను పెద్దగా మనం స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడాను నిఫ్టీ 50, నిఫ్టీ 100, నిఫ్టీ 500 లో ఉన్న కంపెనీలే. ఆల్మోస్ట్ డివిడెండ్ పే చేస్తున్న కంపెనీలే, మీకు తెలుసు. సో
ఒకసారి డివిడెంట్లు కూడా మనం చూద్దాం. ఇప్పటి వరకు సోఫా డివిడెంట్లు చూడండి. ఇన్ఫోసిస్ ఇంత ఇచ్చింది, ఓఎన్జీసీ ఇది కూడా ఇక్కడ డిస్ప్లే నేను మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. టెక్ మహీంద్రా ఇచ్చింది, జిఎస్ఎఫ్సి కూడా ఇచ్చింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చింది, అర్హెంట్ క్యాపిటల్ ఇవన్నీ డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోయి ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద స్టాక్ చూడండి జస్ట్ 1 2 3 4 5 6 7 కంపెనీస్ మాత్రమే ఇంకా డివిడెండ్ ఇక్కడ అప్డేట్ కాలేదు. ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేస్తాయి. బిఎస్సి, బజాజ్ కన్స్యూమర్, మోర్ఫెన్, సిమెన్స్, జియో ఫైనాన్స్ ఇవ్వదు అండ్ డిమార్ట్ కూడా ఇస్తుంది, టీవీఎస్ మోటార్. మేబీ మోర్ఫెన్, బజాజ్ కన్స్యూమర్ అండ్ మోర్ఫెన్ మాత్రమే డివిడెండ్ లిస్ట్ లో ఉండవు. మిగతావన్నీ కూడాను డివిడెండ్ ఇచ్చే కంపెనీలే మన థీమ్ ప్రకారం మనం తీసుకోవడం జరిగింది. ఎక్కడ ఓవర్ ట్రేడింగ్ ఉండదు, ఓవర్ ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ప్రాఫిట్ వచ్చింది కదా అని చెప్పేసి అమ్మటం ఉండదు, లాస్ వచ్చింది కదా అని చెప్పేసి అమ్మటం ఉండదు. ఒక రూల్ ఫ్రేమ్ వర్క్ ని మనం ఏదైతే డిజైన్ చేసుకున్న రూల్ ఫ్రేమ్ వర్క్ కి అనుగుణంగా మాత్రమే దీన్ని మనం మానిటర్ చేయడం, మేనేజ్ చేయడం, ఎగ్జిక్యూషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్. జస్ట్ ఇది షేరింగ్ కోసం మాత్రమే మీకు రిఫరెన్స్ గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మన థర్డ్ ప్రాసెస్ ఏంటంటే ఫ్రెండ్, నెక్స్ట్ వచ్చే 3 years లో మార్కెట్ 20 times పెరగొచ్చు, 20 times పెరగొచ్చు. ఎలా కొత్త కస్టమర్స్ కి ఎలా అండ్ ఓల్డ్ కస్టమర్స్ కైనా ఎలా, అటు ఇటుగా మిడిల్ గా ఉన్న కస్టమర్స్ కైనా క్లయింట్స్ కైనా ఎలా చేయాలి అన్న దానిలో మనం స్టాక్ ఎస్ఐపి తో స్లోగా వెళ్తూ ఉంటాం. అగ్రెసివ్ గా బిల్డ్ చేసుకుంటాం. మంచి ప్రాఫిట్స్ రాగానే వాటిని కట్ చేస్తాం. అండ్ ఏదైతే ఈ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చిన కంపెనీస్ ఉంటాయో వాటిని వెంటనే తీసేస్తాం. వాటి మీద ఎక్కువ రివ్యూ తీసుకుంటాం. ఇలా ఒక డిఫైన్డ్ ఫార్మాట్ లో మనం డిజైన్ చేసుకుంటే స్టాక్ ఎస్ఐపి ని సక్సెస్ చేస్తాం. త్వరలో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 2025 కి మనం ఈ రియల్ టైమ్ ని ఎవ్రీ డే మన టీమ్, ఫండమెంటల్ టీమ్, టెక్నికల్ టీమ్, ఎగ్జిక్యూషన్ టీమ్ తో కలిపి అసెంబుల్ చేసి ఏప్రిల్ 25th కి మనం రియల్ టైమ్ లో ఈవినింగ్ 5:30 to 6:30 బిట్వీన్ లో ఈ రిపోర్ట్ ని విత్ లైవ్ న్యూసెస్ తో, మార్కెట్ న్యూసెస్ తో, ఎందుకు ఎలా చేసాం, ఏం చేసాం అనే విషయాలతో కూడా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసు మన తెలుగు రాష్ట్రాల్లో మనం 70 to 80% అందరం కూడా అగ్రికల్చరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటాం. చాలా మంది ఇప్పుడు మీకు తెలుసు కరోనాకు ముందు, కరోనాకు తర్వాత చాలా పెనుమార్పులు అయితే జరగడం జరిగింది. మెజారిటీ అందరం కూడాను అగ్రికల్చరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి రావటం. చాలా మంది ఏమీ తెలియకుండా కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ వీటిలో విపరీతమైన ఓవర్ ట్రేడింగ్ చేసి చాలా మంది డబ్బులు లాస్ అయిపోతున్నారు. బట్ ఇటు కంపెనీలు ఎప్పటికప్పుడు చూడండి బాగా సంపాదించేసుకుంటూ ముందుకెళ్తారు. మనము ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో అగ్రికల్చరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మోర్ హెల్ప్ చేద్దాము, మోర్ ఇన్ఫర్మేషన్ ఇద్దాము, ఇలాంటి ఆలోచనలతో మనం ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే, మీరు అబ్జర్వ్ చేయండి. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేసింది. జస్ట్ మీకు 1% మా ఎఫర్ట్ ఉపయోగపడిన చాలు అనేది మా ఉద్దేశం. మార్కెట్ లో మీరు చూడండి, గోల్డ్ లో మనం ఎస్ఐపి చేసుకున్నా డబ్బులు వస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు అయితే అఫ్ కోర్స్ 7% అయినా ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. తెలిసిన వాళ్ళకి, మంచి వాళ్ళకి కాస్త మంచి వడ్డీకి ఇచ్చినా కూడా స్ట్రెస్ లేకుండా డబ్బులు వస్తాయి. బట్ ప్రతి చోట రిస్క్ ఉంది. ఇక్కడ మనము మన చేతిలో ఉన్న మొబైల్ తోనే సింపుల్ రూల్స్ ని ఫాలో అవటం వల్ల మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ వీటిని స్టాక్ ఎస్ఐపి చేసుకోవడం వల్ల బెటర్ రిటర్న్స్ ని పొందొచ్చు అన్న ఉద్దేశంతో మనం ఇది చేయడం జరిగింది. ఇది మన ఎఫర్ట్. త్వరలో మీకు ఈ పోర్ట్ఫోలియో రియల్ టైమ్ లో మీకు అప్డేట్ చేసే ప్రయత్నం కూడా మన జీకే టీం చేస్తారు. ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా గమనించండి. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసిన వీడియో అని పూర్తిగా గమనించగలరు. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గుడ్ డే.